शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ప్రోగ్రామ్ ప్రజా భద్రత కోసం మీ రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు మీ భద్రత కోసమే మేము ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి మేము చెప్పే గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విధిగా పాటించాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను। అందుకనే మీ అందరికీ మా పోలీస్ శాఖ తరపున అండ్ రవాణా శాఖ తరపున చెప్పేది ఏంటంటే హెల్మెట్స్ విధిగా ధరించండి। మనం ముందు బండి నడిపే వాళ్ళతో పాటు వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ నడిపితే ఎన్నో ప్రమాదాలు, ఎందుకంటే రోడ్డు ప్రమాదం చాలా మటుకు మానవ తప్పిదాలే జరుగుతున్నాయి, మన వల్లనే తప్పు జరిగి మన జీవితాలు నాశనం అవుతున్నాయి। కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్స్ ధరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను। ఇంకోటి, మన పిల్లలకి మనం 5 లక్షలు 10 లక్షలు పెట్టి బండి పంపించడంలో ఉన్న శ్రద్ధ ఒక 1000 రూపాయలు పెట్టి ఒక హెల్మెట్ పంపిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ వేడుకుంటున్నాం। సో పోలీస్ శాఖ ఎప్పుడు ప్రజా భద్రతకై ముందు ఉంటుంది, మామూలు పోలీస్ శాఖ। మీ సహకారం కూడా మాకు ఎంతో అవసరం, కాబట్టి ఖచ్చితంగా అందరూ మీ సహాయ సహకారాలు అందిస్తారనేసి కోరుకుంటూ ముగిస్తున్నాం। చాలా పెద్ద దినోత్సవం ఈ రోజు। మీ అందరికీ తెలుసు, ప్రజాపాలన కింద ముందుగా గ్రామ సభ, మండల్ సభ మరియు వెల్ఫేర్ వీక్, హెల్త్ వీక్, రోడ్ సేఫ్టీ వీక్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది। ప్రజాపాలన ప్రోగ్రాంకి 2 ముఖ్య ఉద్దేశం। ఫస్ట్ ఏంటి, ప్రభుత్వం నుంచి చాలా మంచి స్కీమ్స్ మనంద కోసం వస్తే ఉన్నాయి, దీని గురించి ఒక అవగాహన ఇవ్వడం ఇది ఫస్ట్ ఉద్దేశం। సెకండ్ ఏంటి, ఈ వచ్చిన స్కీమ్స్కి ప్రభుత్వం నుంచి చాలా ఆలోచన చేసి ఒక కుటుంబకంకి పైన పోవడానికి ఏదైనా అవసరం అవుతుంది, రైతుకి ఏం అవసరం అవుతుంది, అక్కడ ఉన్న మహిళకి ఏం అవసరం అవుతుంది, ఆ ఇల్లులో ఉన్న పిల్లలకి ఏం అవసరం అవుతుంది, దీని గురించి డీటెయిల్డ్గా ఆలోచన చేసి మంచి మంచి స్కీమ్స్ వస్తే ఉన్నాయి। భవిష్య మంచి అయితే మన అందరికీ సంతోషం। ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి, ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది, తర్వాత రైతుకి రైతు భరోసా, రైతు బీమా అయింది, తర్వాత మహిళ కోసం ఇంద్ర మహిళా శక్తి స్కీమ్స్, మహాలక్ష్మి స్కీమ్స్ ఇవి అన్నీ వచ్చింది। పిల్లల కోసం స్కూల్స్లో మంచి ఆహారం కోసం మంచి ఇది మెన్యూ, మంచి కాస్మెటిక్ డైట్ ఛార్జెస్ పెరిగి దినోత్సవంలో మీరందరూ వచ్చారు, చాలా సంతోషం। మరి కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ అండ్ మండల్ ఆఫీసర్కి ఇది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా మంచిగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు, సో వారికి కూడా పెద్ద ధన్యవాదాలు। మొదలు పెట్టినాం, ఆ కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు జరిగినాయి, మండల స్థాయిలో జరిగినాయి, ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో అందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి ఈ 2.5 సంవత్సరాలు ఏ రకంగా ప్రభుత్వం పరిపాలన కొనసాగించింది, ముఖ్యమంత్రి గారు ఏ పథకాలు తీసుకొచ్చిండ్రు, వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి ప్రజలకు పారదర్శకంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అందరికీ తెలిసేటట్టుగా ఈ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన గ్రామ సర్పంచ్లు, వార్డు కార్పొరేటర్స్, విలేజ్ విఏఓస్, మహిళా సంఘానికి చెందిన సభ్యులు, ఎంఆర్ఓలు, ఎంపీటీఓలు అందరికీ వెసులుబాటు ఈరోజు కల్పిస్తా ఉన్నాం। మన మహబూబ్ నగర్ రూరల్, మహబూబ్ నగర్ హన్వాడ మండలం అర్బన్ కలిసి 11,000 మంది రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయింది, 82 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం। రైతు భరోసా ఇస్తూనే ఉన్నాం, సన్నవడ్ల